జరగదు వాళ్ళ దాంట్లో ట్రీట్మెంట్ లేదు అని చెప్తారు. అయితే ట్రీట్మెంట్ ఉండేయడానికి ఏంటి ఉదాహరణ అంటే మనకు ఒక పుండు పుట్టింది అంటే ఎట్లా చర్మ మాసం కొట్టుకుపోతే పుండు పుట్టింది అంటారు. పుండు తగ్గిందని ఎప్పుడంటాం మళ్ళీ చర్మ మాసం వచ్చేస్తుంది. ఇప్పుడు నాకు ఇక్కడ కట్ అయింది, కట్ అయిన ప్రయత్నం మళ్ళీ చర్మం వచ్చింది, మాంసం వచ్చింది. చర్మ మాసం వచ్చిందా రాదా? వస్తేనే కదా పుండు మాడింది. అంటే ఈ చర్మ మాసం వస్తే పుండు మారుతుందా లేదా యాంటీబయాటిక్ గోలేస్తే పుండు మారుతుందా? యాంటీబయాటిక్ గోలేస్తే ఇక్కడ బ్యాక్టీరియా చచ్చిపోతుంది, కానీ ఇక్కడ చర్మం ఎట్లా వస్తుంది? యాంటీబయాటిక్ గోలేస్తే ఇక్కడ పేర్కొన్నటువంటి బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ పోతే ఓకే, కానీ మనకి చర్మం అయితే కన్ను రాను సెల్ రిజనరేషన్. సెల్ రిజనరేషన్ మన దగ్గర ఉందా లేదా? మన క్యారెక్టర్ ఉందా లేదా? మన మనిషిలో ఉండేపటికనే ఎన్నో ఉన్నాయి, ఎన్నో తగ్గిపోతున్నాయి. లేకపోతే ఆ మొదటి గాయాలు ఉంది. మనం ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది మన బాడీ సెల్ రిప్రొడ్యూసింగ్ కెపాసిటీ అనేది ఉంటుంది. రెండు రోజులు చిన్నప్పటి పెద్దగా ఇది కన్ఫర్మేషన్ కదా, దాన్ని మేము డౌట్ కదా. రెండు రోజులు సెల్ రిప్రొడ్యూస్ కావాలి, ఆ తగ్గిపోవడమే షుగర్ వల్ల షుగర్ కూడా తగ్గుతుంది. ఆ ఇమ్యూనిటీ తగ్గి గ్యాప్ తగ్గడం, ఆ షుగర్ యొక్క షుగర్ అంటే ఇమ్యూనిటీ డౌన్ అయిపోవడం అనేది ముఖ్యంగా కణాలు రిప్రొడ్యూసింగ్ కదా ఆగిపోతుంది. కణాలు రిప్రొడ్యూస్ ఆగిపోతే షుగర్ అందుకని మీకు షుగర్ పుండ్ అయితే షుగర్ అయిపోయింది. ఇక్కడ తిరిగి ఇమ్యూనిటీ శాంతి చేయడం, తిరిగి మీ శరీర శక్తిని రిగెయిన్ చేయడం వల్ల, మీ శరీరంలో సహజమైనటువంటి శక్తిని మనం రిగెయిన్ చేయడం వల్ల ఆటోమేటికల్లీ మీరు ఈ పాయింట్ మీరు అటాక్ చేయాలి. కోల్పోయిన శక్తిని తిరిగి పొందేది. అదే అది అది కూడా ఎట్లా సదనంగా ఏమవుతుంది అంటే మళ్ళీ దాని బేస్ ఆలోచించాలి, దాని కూడా ఆలోచించాలి. మీరు తల్లిదండ్రులు రక్తమవుతుంది పెంచేది మీరు ఒక మానవాకులు దాచి బయటకు వచ్చేంత వరకు కూర వండాలంటే ఏం చేస్తారు? కూరగాయలు పోస్తారు, కారం వేస్తారు, ఉప్పు వేస్తారు, నూనె వేసి కలుపుతారు. చేస్తేనే కూర అయితే లేదు కాదు. కానీ ఒక శిశువుని ఒక బాబుని కనడానికి తల్లి ఏం చేస్తారు? ఇప్పుడు మీ తల్లైనా నా తల్లైనా ఏం చేసింది? నీకు కట్టున్నప్పుడు నాకు ముక్కులు పెట్టి కళ్ళు పెట్టి తయారు చేసింది మా అమ్మ. అవి తిని పెట్టిందంటే అంతే కదా. ఎవరి తల్లిలోనే ఏమైనా పని చేస్తారా? రోజు పిండం బయట తీసి మొత్తం తయారు చేసి రోజు తయారు చేస్తారు, లోపల పెట్టేది జరగలేదు. మరి లోపల పిండం దాంతో అదే తయారైందా కాలేదా? ఎక్కడి నుంచి దాని రక్తం ఎక్కడి నుంచి వచ్చింది? దాని జీవకణాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? అంటే తల్లి రక్తం ఉంటుంది. తల్లికి రక్తం ఎక్కడి నుంచి వచ్చింది? ఆహారం ఎక్కింది. ఆహారం అంటే ఏంటి? చెట్ల లెక్కలు వచ్చింది. అంటే ఎప్పుడైతే చెట్టు తింటున్నావు నీ రక్తం వస్తుంది. ఎప్పుడైతే రక్తం వస్తుందో ఒక పిండం మీరు కానీ నీ శరీరమే ఏర్పడేది. పుట్టిన తర్వాత కూడా నువ్వు చిన్నప్పుడు పాలు తాగిన తర్వాత పెరిగినాక మళ్ళీ అన్నమే తిన్నావు, దాంతోనే పెరిగింది. అవునా కదా? అంటే ఫస్ట్ మీకు కణాలు ఉంటే లక్ష్యం ఉంది. ఈ పాయింట్ అదే. అయితే ఆహారం నిండుగా ఉన్నాం కదా, ఎందుకు ఒకటే పంట వేస్తే కూడా పంట వండేయాలి. ఒక 5 minutes తెలిసి ఆఫ్ చేయండి. మాట్లాడితే కూడా తీసుకుంటాం సెల్స్ మనం ఒకటే పంట ఊపేయడం వల్ల కూడా పంట పడకుండా భూమిలో. ఇది చాలా మంది వినే ఉంటారు మాకు వ్యవసాయం తినకుండా. అయితే ఒకటే రక పదార్థం మనం తినడం వల్ల దాని అబ్జర్వేషన్ పవర్ తగ్గిపోయి ఆ విధంగా మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోయి జరుగుతుంది. మనం ఏం చేస్తాం? కేవలం ఆకలిని దాన్ని బట్టి తింటాం, రుచి కొరకు తింటాం. ఇంకా రుచి కొరకు మన శరీరాన్ని దెబ్బతీసే విధంగా తింటాం. శరీరానికి ఆహార విహార విధానంలో రోగాలు వస్తాయి. ఆహార విధానం చాలా తప్పిదాలు చేస్తాయి, చేసే రోగం తెచ్చుకుంటాం. అయితే ఇప్పుడు మామూలుగా రోజు పాలు తాగుతుంటే అలా ఫ్యాట్ ఎంత కొంత వస్తాయి. ఫ్యాట్ కావాల్సినందుకు రోజు ఇంత పాలు తాగుతుంటే ఎప్పుడు ఒకసారి జమ అవుతుంది, చిన్నప్పుడు తాగుతూ వస్తుంది. కానీ బాగా డిఫిషియన్సీ ఉన్నప్పుడు, బాగా ఫ్యాట్ అవసరం ఉన్నప్పుడు ఏం చేయాల్సి వస్తుంది? నెయ్యిని పెట్టాల్సి వస్తుంది. నెయ్యిలో 100% ఫ్యాట్ ఉంటుంది. పాలలో ఫ్యాట్ ఉంటుంది, నెయ్యిలో ఫ్యాట్ ఉంటుంది. నెయ్యి పాలలో క్రమంగా కొంచెం వస్తుంది, నెయ్యిలో మొత్తమే ఫ్యాట్ ఉంటుంది. అంటే ఫ్యాట్ డిఫిషియన్సీ ఏం చేయాలి? అర్జెంట్గా నెయ్యి పెట్టాలి. పాలు తాగి వస్తుంది. మీరు పాలు లాంటి ఆహారం తీసుకుంటారు, మేము నెయ్యి లాంటి ఆహారం ఇవ్వబోతున్నాం. మేము ఇచ్చేది ఆహారమే. ఎందుకు అంటే మీరు తింటున్న ఆహారం అంటున్నారు, ఎందుకు రుచి ఉండడం వల్ల. ఇప్పుడు మీరు తినే వాటిలో పాలకూర కూడా ఆకుకూర, బచ్చలు కూర, గోంగూర, కరివేపాకు ఇవన్నీ చెట్టు ఆకులే కదా. కానీ వేపాకు తినమంటే ఏమంటున్నారు? వేపాకు ఏమైనా తింటారా? తినరు. ఎందుకు? చేదు ఉంటుంది. అది చేదు ఉంటుంది. చేదు ఉంటుందంటే మీరు అది తినరు. అది నేను వేపాల్సుకొచ్చి నూనె ఇచ్చిన అనుకో ఏమంటావు? సార్ మంది ఇచ్చిండు అంటూ. నేను ఇచ్చింది మంద ఆ లెక్కలు ఆలోచిస్తే అది కూడా ఆహారమే. కరివేపాకు నేను ఇస్తే మందనం, బచ్చల కూర నేను వండి పెడితే కూర మంద అంటలేవు. మరి నేను వేపాకు వండి పెడితేనే మంద అంటున్నావు. ఎందుకు అంటున్నావు అంటే అది చేస్తలేదు. నార్మల్గా తీసుకున్నాను నార్మల్ ఎందుకు తీసుకోము? కారణం టేస్ట్ లేకపోవడమే. నార్మల్ తీసుకోవడానికి కారణం ఏంటి? అట్లా చెప్పి ఒక మొత్తం ఆలుగడ్డ తింటాడు, మీదే నార్మల్ తీసుకో. అంటే తినకూడదు వస్తుందా? ఇప్పుడు అంటే వెరైటీ ఫుడ్స్ మంచి టేస్ట్ ఉంటే అదే తింటాం కదా.
కొత్త కొత్త ఎన్ని తింటే అయితే నార్మల్గా ఎందుకోవాలంటే మనం ఇష్టం లేదు, రుచి లేదు. అయితే రుచి లేని పదార్థాలన్నీ చెట్లు, ఆ చెట్లనే మేము ప్రవేశపెడతాం. మేము పక్కన మీకు అర్థమైంది కనుక చెప్పాను. ఇంకా ఎన్నో ఉంటాయి చెట్లలో. ఆ చెట్ల సంబంధించి ఆకులు మీరు తినలేరు, వాటి గింజలు తినలేరు, వాటి వేళ నూకలు తినలేరు, చేయలేరు. అందు గురించి అవి మందులు అని అంటారు. అంతేగాని మందు అంటే కూడా అది ఆహారమే. ఇప్పుడు మీరు ఇప్పుడు అలోపతి వైద్యం వల్ల అంతా అంటారు మేము ట్రీట్మెంట్ చేసి మనుషులతో ఎంత బతాము. అసలు మనుషులతో బతక ముఖ్యమైన కారణం తెలుసా? బాడీ ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది, రోగనిరోధక శక్తి. దానివల్లనే మనిషి బతుకుతుంటారు. ఆ రోగనిరోధక శక్తి ఏది ఎక్కడుంది? తెలిసి తెలియక అన్నం తింటున్నాం. అన్నం కూడా ఆహారమే, ఆహారంలో మందే, అది కూడా మందే. కనుక మీ మేధ రోగాలు తగ్గించేది మా ఆహారమే. వీళ్ళు అన్ని అప్రబంధం. ఇప్పుడు మీకు ఇమ్యూనిటీ షుగర్ కంట్రోల్ కావాలి, ఇమ్యూనిటీ కోసం ఉపయోగం, దాని ఉపయోగం అంతవరకే. ఇక అంతకంటే ఎక్కువ ఊహించవద్దు మన దాన్ని అట్లా. అయితే మళ్ళీ ఆయన ఉపయోగం ఏంటి? అది లేకుండా ఇది ఉపయోగం లేదు. ఎందుకంటే ఇన్స్టెంట్ ఇది కావాలి తర్వాత. సో ఇక్కడ మీరు చేసిన తప్పు వల్ల జరిగింది. ఇంకెప్పుడు కూడా ఏలాంటి పరిస్థితుల్లో కూడా అలోపతి టాబ్లెట్ మీరు మానేయడంలో మర్చిపోండి. ఆయుర్వేద మీద అభిమానం ఉన్నప్పుడు మీరు ఆయుర్వేదం కరెక్ట్ పని చేయించుకోవాలంటే అలోపతి మెడిసిన్ వాడుతూనే వాడాలి. ఇది కన్ఫర్మేషన్ ఫస్ట్ విషయం. ఇక రెండోది ఏంటంటే మా దగ్గర ఉండే తక్కువ వచ్చిన ఏంటంటే ప్యాంక్రస్ కణాలను ఎప్పుడు డిక్ చేస్తుంది. రెగ్యులర్గా యూజ్ చేస్తున్న కొద్ది ఇప్పుడు మనం ఎంత డబ్బు ఇచ్చినా ఒక తల్లి 9 నెలల కంటే ముందే అంటే 2 నెలలకు 3 నెలలకు మీరు ప్రపంచంలో ₹1,00,00,000 తీసుకొచ్చి పోసినా పిల్లాడిని అన్ని ఏమని ఇస్తుందా? ఎందుకు పిల్లాడు తయారవుతారా? కాదు. వాడి పిల్లాడు పూర్తిగా ముక్కు మూతి అన్నీ పెట్టుకుని ఎదగాలి అంటే వాడు 9 నెలల కాలం ఖచ్చితంగా బట్టి తీరుతారు కదా. ఆ 9 నెలలు ఒప్పబట్టాలి బేబీ కావాలంటే. మీరు తొందరపడితే మాత్రం బేబీ రాదు. అది పాయింట్. అట్లా ఇది కూడా ఆయుర్వేదం ఏంటంటే థెరపీగా పనిచేస్తుంది. వీళ్ళు కణాలు ఇప్పటికి చేయాలి, అదేం కెమికల్ కాదు, ఇట్లా వేస్తే రావడానికి. అది కనవనట్టు కణం పుట్టాలంటే ఎంతో టైం పడుతుంది. తాను సరిపోయినా అయితే ఆ విధంగా ఇది తీసుకోవడానికి కనీసం ఫస్ట్ స్టార్ట్ చేసిన నుంచి కనీసం 2-3 years అంటే యూజ్ చేయాలి ఫస్ట్ విషయం. అయితే రెండో విషయం, యూజ్ చేస్తున్నప్పుడు కణాలు ప్రొడ్యూస్ అయ్యేది మనం మీరు వెళ్ళి గుర్తించడం కష్టం కనుక. కాకపోతే ఏం జరుగుతుందంటే మీకు తెలుస్తుంది. మీరు అన్నారు షుగర్ వెళ్ళి నాకు తెలిసిన డౌట్ వచ్చి చూపించుకున్నాను, మీకు ఎట్లా డౌట్ వచ్చిందో అట్లే ఇది తెలుస్తుంది. ఏం కాదు బాబు, వెళ్ళి తెలుస్తుంది. ఎట్లా అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల కంటే ముందు అంటే ఫస్ట్ ఎనర్జెటిక్గా ఉన్నాము ఫస్ట్ విషయం. 2 కాంప్లికేషన్స్. ఇప్పుడు మనం లిపిడ్ ప్రొఫైల్ మీరు తీయించలేదు, ఇలా లేదు, లిపిడ్ ప్రొఫైల్ లేదు. లిపిడ్ ప్రొఫైల్ తీయించాలి, తీయిస్తే మీకు తెలుస్తుంది ఫస్ట్ ఎలా ఉంది. తర్వాత అవి పూర్తి కంట్రోల్కి వస్తాయి. లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, ఈసీసీ అన్నీ నార్మలైజ్ అయిపోతుంది. ఈ షుగర్ లెవెల్ కూడా నార్మలైజ్ అయిపోతుంది. కంప్లీట్ 110, 100, 150లోకి వచ్చేస్తారు. అది చెప్పి మానేసొద్దు, మళ్ళీ కంటిన్యూ చేస్తుంది. అయితే మెయిన్ దాన్ని కలిగించే మిగతా అంటే ఇప్పుడు రెగ్యులర్ మనకు కంటిన్యూ నెఫ్రోపతి కానీ, లేదా ఈ మోకాల కార్టిలేజ్ అరిగిపోవడం కానీ, లేదా షుగర్ క్యాన్ వాతం రావడం కానీ, మలబద్ధకం కామన్ ఉంటుంది. ఇటువంటివన్నీ రెడ్యూస్ అయిపోతాయి. ఫస్ట్ షుగర్ కూడా భయం ఏంటి అసలు? ఇప్పుడు మామూలుగా మోకాల నొప్పి అంటే నడవడం, షుగర్ ఉంటే ఏంటి? నడవడంగా ఏం చేయాలి, అన్నీ చేయొచ్చు. ఎక్కువ తింటేనే ప్రాబ్లం. అది ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. ఇట్ సెల్ఫ్ ఏం ప్రాబ్లం చేయదు. ఇప్పుడు మోకాలు నొప్పి అంటే ఇట్ సెల్ఫ్ అదే ప్రాబ్లం. మోకాలు నొప్పి అనేది ప్రాబ్లం. ఏంటంటే నడవలేవు, కాళ్ళు అడ్డి అనలేవు. షుగర్ ఉంటేది నడవలేవా, పోలేవా, ఏం చేయలేవు. ఆఖరి షుగర్ కూడా తినొచ్చు, కిలో షుగర్ తినొచ్చు, తర్వాత చూపిస్తుంది. అది తినేటప్పుడు నేను నిరోధించదే, నువ్వు వేసే పని ఏది అనుకోదు కదా. ఇప్పుడు కన్న ప్లేస్ ఉంటే మనం నడవలేము, కన్న ప్లేస్ ఉంటే మాట్లాడలేము. అట్లా పని ఏమైనా అనుకుంటుంది, అది ఏమనుకో. అది చేసేదే దాని యొక్క మైండ్ స్పైక్ ఏంటంటే మిగతా వాడికి క్రియేట్ చేస్తుంది. ఆ షుగర్ వల్ల మీకు ఉన్న బాధే ఇతర రోగాలు. ఆ బాధ నుంచి ఇక్కడ విముక్తి గ్యారెంటీ ఉంటుంది. 100% జరుగుతుంది. అది 90% కూడా కాదు. 100% మీకు ఇతర వ్యాధి నుంచి సెక్యూర్ ఇస్తాం. అంటే గుండె నిబ్బరంగా ఎంతమంది షుగర్ పేషెంట్స్ ఎంత డాక్టర్ వెళ్ళి ఎంత చేసినా మళ్ళీ ఏదో కాంప్లికేషన్స్, ఏదో హాస్పిటలైజేషన్ ఏదో జరుగుతుంది. అటువంటి ఇక్కడ ఉండవు. ఇక అయితే ఇంకో విషయం, ఈ టాబ్లెట్ డోస్ కూడా మీకు ఎప్పుడైతే ఇది వేసుకున్న తర్వాత ఎప్పుడైతే నార్మల్కి వస్తుందో ఫైబ్రాస్ రిలీజ్ అవుట్ చేస్తుందో అప్పుడు ఈ టాబ్లెట్ వేసుకునే వేయడానికి చక్కెర వస్తుంది. ఎందుకంటే ఇది మీరు ఎక్కువ డోసు వాడుతున్నారు కదా, అది షుగర్ మీరు 300 దాన్ని బట్టి రాశాను కదా,
రేపు 150కి వచ్చినా మీరు 300 వాడుతుంటారు అనుకో Capacity. మీకు షుగర్ ఎఫెక్ట్ అప్పుడు మీకు తెలుస్తుంది చెమట అవుతుంది అప్పుడు వెంటనే డాక్టర్ కన్సల్ట్ చేసి మన షుగర్ టెస్ట్ చేయించుకొని సార్ ఈ లెవెల్ ఉంది మళ్ళీ ఎంత వాడాలి ఎప్పటికప్పుడు వాళ్ళు అప్డేషన్ పోవాలి ఎందుకంటే కొన్ని డ్రగ్స్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి తర్వాత రీసెర్చ్ తెలుస్తుంటాయి కనుక మీరు ఎప్పుడు అనుకో డాక్టర్ కన్సల్ట్ ఉండడం బెస్ట్ ఎందుకంటే అతను కూడా ఆ ట్రావెల్స్ ఉంటాడు ఎప్పటికప్పుడు లేటెస్ట్ న్యూస్లో ఉంటాడు కనుక లేటెస్ట్ సజెషన్స్ ఉంటాయి అయితే ఇది క్యూర్ చేసుకోవాలంటే ఇద్దరు సమన్వయంగా పనిచేయాలి ఆయుర్వేదం అలోపతి సమన్వయం పనిచేస్తే కరెక్ట్ హోమియోపతి జోలికి మాత్రం వెళ్ళదు పొరపాటు మెథడ్ ఏమంటారు